హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నా తరపున అందరికీ హ్యాపీ దీపావళి గాయ్స్. మాకు ఎలాగో పండగలేదు, మీరైనా పండుగ చేసుకోండి. మళ్ళీ మనం జహర్ అనే ఏరియా నుంచి చెన్నై అనే ఏరియాకి వెళ్తున్నాం. మా అన్న కారు మళ్ళీ రిపేర్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఇలా దస్తరట్టుకుని వెళ్ళాలి. కారు దస్తారు. ఆ దస్తరట్టుకు వెళ్తే మనకి ఏం పోనీ స్పేర్ పార్ట్లు చెప్తా, స్పేర్ పార్ట్ తీసుకొచ్చి మనకి ఇస్తారు. ఈ కార్ కి బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి. బ్రేక్ ప్యాడ్స్ ఇంతకు వచ్చానమాట. మన స్పేర్ పార్ట్ చెప్పాం, వచ్చింది 9 దినాలు అనమాట. మన ఇండియా డబ్బులు 2500. ఈ బ్రేక్ ప్యాడ్స్ సెట్కి కార్ రిపేర్ షాప్ కి వెళ్తాం. మనం చెప్పిన షాప్ ఇదే, నిసాన్ షోరూమ్ ఎదురుగా ఉంటది ఈ షాప్. ఇదిగో లైన్ ఎక్కిచ్చేసాం. మా అన్నగారు పెద్దలు ఊరికినే అనలేదు, ముండకే బండికి పెట్టని తిరిగిరాదని. దీని గురించి ఏమో కుర్రోడు గ్లౌజులు వేసుకుని యుద్ధానికి సిద్ధం అయ్యాడు. వెనకాల పక్కన బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి అంటే మొదలెట్టేసాడు జోకి. మళ్ళీ వెనకాల పెట్టి జాగ్రత్తగా చక్రం ఉప్పేసాడు. బాగా ఇప్పుతున్నాడు. మొత్తానికి సాధించేసి 2 చక్రాలు పీకేసి జాగ్రత్తగా పెట్టాడు. ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ వేస్తాడు. అదేంటో కారుకైనా బండికైనా ఒకటి ఇప్పితే రెండోది అడుతుంది. డ్రమ్ములు పోనీ అంటే మళ్ళీ డ్రమ్ములు తెచ్చుకోమని అవన్నీ ఇప్పుడు తెమలం గానన్నా ఎక్కిచ్చే తర్వాత చూద్దామని అన్నామే. సర్లే కదా నీ పక్క వచ్చి చూస్తే ఎవడో గాలి వచ్చేందని టెక్నాలజీ మొత్తానికి కింద మీద పడి చక్రాలు 2 ఎక్కిచ్చేసాడు. బాగా ఎక్కిచ్చాడు. సర్లే కదా వెనక్కి చూస్తే ఎవడో కారు ఎట్టాడు. కారు తోయాల్సి అవుతుంది. మొత్తానికి మా అన్న కారు రిపేర్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.